దాసి మరల పరిశుద్ధాత్మ దేవుడు ఈ పాస కోడికను మనకు అనుగ్రహించినందుకు నేను ప్రభును స్తుతిస్తూ ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి మనతో మాట్లాడినట్లు కూడా వచ్చిన మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు. అందరికీ వందనాలు. దేవుని వాక్య భాగంలో మనం చదువుకున్న ఈ 50వ కీర్తన 20-21 చరణాలు మనం చూస్తే ఓ చక్కని సంగతుల దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఈ రాత్రి. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనమై ఉంటునని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. చాలు బిడ్డలారా, దేవుని ఆలోచన లేక దేవుని యొక్క వేదన వాక్యం చెబుతుంది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమో తెలుసా, నువ్వు కూర్చుండి నీ తల్లి కుమారుల మీద లేక కుమార్తెల మీద ఏం మోపుతున్నారంట? అపనిందలు మోపుతున్నారు. నిజమే, నలుగురు కూర్చున్నారనుకోండి, నలుగురు సాటు కూర్చుని మాట్లాడేటప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటారు? ఆ నలుగురు విషయాలు తక్కువగానే చెప్పండి, ఎక్కువ ఎవరి గురించి మాట్లాడుకుంటారు? ఇతరుల గురించి మాట్లాడుకుంటారు. బిడ్డలారా, ఇక్కడ జరిగింది ఏంటంటే, మీరు కూర్చుండి ఎవరి మీద మాట్లాడుకుంటున్నారు? నీ తల్లి కుమారుల మీద, కుమార్తెల మీద. ఎవరిల్లు కదా? ఇంకా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, మిరియాము, అహరోను, మోషే, వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా ఫ్యామిలీ. వీళ్ళ గురించి కూడా రాయబడిన మాట కూడా ఇదే. బిడ్డలారా, వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. దేవుడు చేసిన కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, యాత్రలు ఎలాగో సాగాయో, యాత్రలో వచ్చిన ఒడిదుడుకులేంటో, ఇబ్బందులేంటో, రకరకాలుగా ఐగుప్తు దేశంలో ఏం జరిగిందో, ప్రయాణంలో ఏం జరిగిందో, ఎర్ర సముద్రం కాడ ఏం జరిగిందో, అరణ్యంలో ఏం జరిగిందో, ఈ పరిస్థితులు ఏంటో ఇవన్నీ కూడా వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఎందుకో దేవుడు, మనసెరిగిన దేవుడు మోషేని పిలిచాడు. మోషేని దేవుడు పిలిస్తే మోషే గారు లేచి గుడారం వైపు వెళ్ళిపోయాడు. సో జరిగిందేంటో తెలుసా? అప్పుడు ప్రారంభమైంది అసలైన కథ. ఏంటో కథ? వాళ్ళు కూర్చుండి నీ తల్లి కుమారుల మీద ఏంటంటే అపనిందలు. నిందలు వేరు, అపనిందలు వేరండి.